ఇంటికి వచ్చిన తయారు విక్కీని ఏం పని మీద వచ్చారు అని వైజయంతి కౌశికి అడుగుతూ ఉంటారు. మన నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన నియోజకవర్గంలో వైజయంతి గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడగడానికి వచ్చాను అని తయారు చెప్తూ ఉంటుంది. పార్టీలో అంతమంది ఉండగా ఇంత తేలిగ్గా మా అత్తయ్య గారికే మీరు ఎందుకు ఇస్తున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అది మా వజ్రపాటి కుటుంబానికి ఉన్న పేరు వల్ల వస్తున్న పదవి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. పరువు గురించి, ప్రతిష్ట గురించి, ఇంటి గౌరవం గురించి ఈవిడకి ఏం తెలుస్తుందిలే. ఈవిడ గారి తల్లి కాస్త పోతూ పోతూ మా ఇంటి పరువు మొత్తం తీసుకువెళ్ళిపోయింది కదా అని నిషి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. తప్పుగా మాట్లాడుతున్నావు నిషి అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. అదే నిజం జగదాత్రి అని తాయారు అంటూ ఉంటుంది. మా అమ్మ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీ అమ్మ అవినీతి పరురాలు అనడానికి సాక్ష్యం నేనేనని తాయారు చెప్పడంతో ధాత్రి కేదార్ షాకింగ్గా బాధగా వింటూ ఉంటారు. ఇంకా తాయారు ఏదో చెప్పబోయి చెప్పకుండా మధ్యలో ఆగిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ధాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు. అసలు తాయారు ఇంకా ఏదో చెప్పబోయింది కేదార్. ఆ రోజు పేపర్ కనుక మనం చదవగలిగితే అప్పుడు తాయారు ఏం చెప్పాలనుకుందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అప్పటి పేపర్ అంటే ఇప్పుడు ఎలా ధాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఒకతను ఆ పేపర్ని తీసుకొని జేడీకేడీల దగ్గరికి వస్తాడు. ఆ పాత న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ చదువుతూ జేడీకేడీ చాలా షాకింగ్గా ఆ న్యూస్ని చదువుతూ ఉంటారు.